హాయ్ అండి. సింపుల్‌గా అన్నంలోకి ఎగ్ కర్రీ చేస్తున్నా. ఎగ్స్ ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసేసి, పోపు గింజలు వేసేసి, ఆనియన్స్ వేసేసి ఫ్రై చేసి, ఒక 3, 4 టమాటాలు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని ఇవి కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా మెత్తగా కావాలనమాట. తర్వాత కొంచెం సాల్ట్ వేసేస్తే ఇంకా బాగా మగ్గుతుంది. సాల్ట్ వేసేసి కలిపేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. టేస్ట్ తగ్గట్టు అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి. ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కొంచెం బాగా మగ్గిన తర్వాత ఉడకబెట్టుకున్న ఎగ్స్ 2 ముక్కలుగా కట్ చేసి దీంట్లో వేసేసుకొని కొద్దిసేపు తిప్పేసి కొంచెం సేపు మగ్గబెడితే అయిపోయండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.